హాయ్! హలో! ఎట్లున్నారు? సో, ఇవాళైతే స్పాంజీ దోసలండి. రెండే 2 ఇంగ్రీడియెంట్స్‌తో అయితే తీసుకొచ్చేసాను. సో, దానికన్నా ముందు మీరు నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. సో, ఈ స్పాంజ్ దోసలు తయారు చేసుకోవడానికి ముందుగా అయితే సూజీ అదే అండి బొంబాయి రవ్వ 1 కప్పు, కమ్మటి పెరుగు తీసుకున్నాను 1 కప్పు, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసేసుకున్నాను. చూడండి ఎంత తక్కువ వాటర్. నెక్స్ట్ వచ్చి 1 స్పూన్ అయితే అన్నం మెతుకులు, నెక్స్ట్ జార్ తీసేసుకొని దాంట్లో బొంబాయి రవ్వ 1 కప్పు, 1 కప్పు ఏమో కమ్మటి పెరుగు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ అన్నం తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని వాటర్ నేను చెప్పినట్టుగా 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. నేనైతే 5 to 6 మినిట్స్ కంటిన్యూస్గా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా ఫైన్గా రావడానికి. చూసారు కదా, ఈ విధంగా జారుగా ఉండాలి. నెక్స్ట్ దీంట్లో వంట సోడా అయితే కలిపేసుకోండి, బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో మీకు కావాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే కమ్మటి పెరుగు తీసుకున్నాను కదా, దాని టేస్ట్ అయితే పోతుందని. మనం వంట సోడా యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి కదా, అలా అయితే రావాలండి ఈ స్పాంజ్ దోశ కోసం. నెక్స్ట్ పెనం పెట్టేసుకొని ఈ పిండిని అయితే వేసేసుకొని ఇలా గరిటెతోటి రౌండ్గా అయితే చేసేసుకోండి. చూసారు కదా ఎలా కన్నాలు అయితే పడుతున్నాయో, చాలా బాగా హోల్స్ అయితే వస్తున్నాయి. చూసారు కదా అండి, ఈ విధంగా రావాలి స్పాంజ్ దోశలకి. అప్పుడే చాలా స్పాంజ్ లాగా మెత్తగా అయితే దూదిలాగా ఉంటాయి ఈ దోశలు. ఇలా స్పాంజ్ దోశలు వేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, వంట సోడా కలిపిన వెంటనే దోశలు అయితే వేసేసుకోవాలి. దీనికి ఫర్మెంటేషన్ ప్రాసెస్కి 5 సెకండ్స్ చాలు. వంట సోడా వేసిన 5 సెకండ్స్కి ఫర్మెంటేషన్ అయితే అయిపోతుంది. ఈ స్పాంజ్ దోశలని మనం ఒక సైడే కాల్చుకుంటామండి, రెండో సైడ్ ఫ్లిప్ చేసుకోము. ఇలా ఒక సైడే మొత్తం బాగా కాలిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పైన చూస్తున్నారు కదా, మీకు పైన ఏం పచ్చిపిండి లేనప్పుడు పక్కకైతే తీసేసుకోవచ్చండి ఈ దోశని. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. సెకండ్ అయితే ఇంకో దోశ వేసేస్తున్నాను, ఇది కూడా సేమ్ ప్రాసెస్లో వేసేసుకోండి. మనం ఇక్కడ వాడిన బొంబాయి రవ్వ అలాగే పెరుగు 2 మంచి ఇంగ్రీడియంట్సే కాబట్టి చిన్నపిల్లలకు కూడా హాయిగా అయితే పెట్టేసుకోవచ్చండి. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు, పిండి ఏమీ రుబ్బుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా 10 నిమిషాల్లో క్విక్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి. స్పాంజ్ దోశలు బాగా స్పాంజీగా స్మూత్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. నేను ఇది తిన్న తర్వాత చెప్తున్నాను. చూడండి, నేను తీసుకున్న పిండికి నాకైతే 4 దోశలు అయితే వచ్చాయి. అప్పటికప్పుడు ఓన్లీ 10 మినిట్స్లో రెడీ అయ్యే స్పాంజీ దోశల రెసిపీ మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.